గత వీడియోలో మనం రకరకాలైన చతుర్భుజాల గురించి తెలుసుకున్నాం కదా. సమాంతర చతుర్భుజము, రాంబస్ మరియు ట్రెపీజియం. అలానే ఈ వీడియోలో మనం ఇచ్చిన చతుర్భుజిని ఏ రకమైన చతుర్భుజగా పిలుస్తామో తెలుసుకోబోతున్నాం కొన్ని ఉదాహరణల ద్వారా. చూడండి, క్రింద చూపిన చతుర్భుజిని ఏమని పిలుస్తారో తెలుపండి. ఇచ్చిన సమాచారం దృష్ట్యా ఖచ్చితమైన సమాధానం తెలుపగలరు. చూడండి, మనకు ఏ చతుర్భుజి ఇచ్చారో. ఇది మనకు ఇచ్చిన చతుర్భుజి మరియు మనకు కొన్ని ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన ఈ ఆప్షన్ల నుంచి మనం ఒక చతుర్భుజిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చిత్రాన్ని గమనించి చూస్తే 4 భుజాలున్నాయి, 4 కోణాలున్నాయి. ఈ 4 భుజాలలో రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయి. ఎలా? 4 యూనిట్లు 4 యూనిట్లుగా ఉన్న భుజాలు సమానము మరియు సమాంతరము. అదేవిధంగా 2.6 యూనిట్లు 2.6 యూనిట్లు ఉన్న ఈ 2 భుజాలు కూడా సమాంతరము మరియు సమానము. మరియు ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉన్నాయి. అవునా? 73 డిగ్రీలు 73 డిగ్రీలు, అదేవిధంగా 107 డిగ్రీలు 107 డిగ్రీలు. ఇలా ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి సమాంతరంగా ఉండి అదేవిధంగా ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటే సహజంగా అటువంటి చతుర్భుజిని మనం ఏం పిలుస్తాం? సమాంతర చతుర్భుజము అంటాం. ఎలా ఉండాలి? 2 జతల భుజాలు ఎదురెదురుగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి మరియు సమానంగా ఉండాలి. ఇక్కడ ఏంటా 2 జతలు? 4 యూనిట్లు 4 యూనిట్లుగా ఉన్న 2 భుజాలు ఒక జత, 2.6 యూనిట్లు 2.6 యూనిట్లు భుజాల పొడవులుగా ఉన్న జత మరొక జత. అవునా? దీనిని మనం సమాంతర చతుర్భుజంగా చెప్పవచ్చు. తరువాత ప్రశ్న, క్రింద చూపిన చతుర్భుజని ఏమని పిలుస్తారో తెలుపండి. ఇచ్చిన సమాచారం దృష్ట్యా ఖచ్చితమైన సమాధానం తెలుపగలరు. ఇది మనకు ఇచ్చిన చతుర్భుజి. ఇక్కడ కూడా మీరు గమనించండి, మనకు కొన్ని ఐచ్ఛికాలు ఇచ్చారు. ఇది కూడా ముందులానే ఉంది కదా. అయితే ఇక్కడ భుజాల పొడవులు మారాయి మరియు కోణాలు మారాయి. 2 భుజాలు సమాంతరంగా ఉన్నాయి, 3.6 యూనిట్లు 3.6 యూనిట్లు, అదేవిధంగా 5.4 యూనిట్లు 5.4 యూనిట్లు. 2 జతల భుజాలు సమానంగా ఉన్నాయి మరియు సమాంతరంగా ఉన్నాయి. అదేవిధంగా లోపల కోణాలు ఎదురెదురు కోణాలు సమానంగా ఉన్నాయి. ఇలా ఉంటే ఆ చతుర్భుజం ఏమంటాం? సమాంతర చతుర్భుజం. తర్వాత ప్రశ్న, ఈసారి చూడండి ఎటువంటి చిత్రం ఇచ్చారో మనకి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే 2 జతల భుజాలు ఎదురెదురుగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. అయితే ఆ 2 జతల భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. గమనించారా? అలానే ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. మరి మన ఐచ్ఛికాలలో ఏ ఐచ్ఛికాన్ని తీసుకోవాల్సి ఉంటుంది? ఇలానే సమాంతరంగా ఉంటూ 4 భుజాలు సమానంగా ఉన్నాయి అనుకుందాం. అంటే 2 భుజాలు సమాంతరంగా ఉంటాయి, మొత్తంగా 4 భుజాలు సమానంగా ఉంటాయి. అటువంటి సమయంలో ఆ చతుర్భుజిని మనం ఏమంటాం? సమచతుర్భుజము లేదా రాంబస్ అని పిలుస్తాం. అవునా? తరువాత ప్రశ్న, ఈ చతుర్భుజి ఇలా ఉంది, మనకు ఇచ్చిన ఐచ్ఛికాలు ఇలా ఉన్నాయి. మీరు ఈ చతుర్భుజిని గమనించి చూస్తే 4 భుజాలు సమానంగా ఉన్నాయి మరియు ప్రతి భుజము తన ఆసన్న భుజంతో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 90 డిగ్రీల కోణం చేస్తుంది. ఇలా 4 భుజాలు సమానంగా ఉండి ప్రతి భుజము తన ఆసన్న భుజంతో 90 డిగ్రీల కోణం చేస్తే అటువంటి చతుర్భుజిని ఏమని పిలుస్తాం మనం? చతురస్రం అంటాం. అవునా? చివరగా మరొక ప్రశ్న, ఈసారి చతుర్భుజి ఇలా ఉంది మరియు ఐచ్ఛికాలు ఇలా ఉన్నాయి. మీరు ఈ చతుర్భుజిని గమనించి చూస్తే ఏ 2 భుజాలు సమానంగా లేవు. అవునా? ఒక భుజం 1.8 యూనిట్లు ఉంది, మరొక భుజం 6.3 యూనిట్లు ఉంది, మరొక భుజం 2.3 యూనిట్లు ఉంది, మరొక భుజం 4.7 యూనిట్లు ఉంది. మరియు కోణాలు చూడండి, 51 డిగ్రీలు 129 డిగ్రీలు 94 డిగ్రీలు 86 డిగ్రీలు ఇలా ఉన్నాయి. ఇలా 4 భుజాలు ఉంటూ ఏ భుజము మరొక భుజంతో సమానంగా లేకుండా ఉంటే అటువంటి చతుర్భుజిని మనం ఏమని పిలుస్తాము? తెలుసు కదా, ట్రెపీజియం అంటాం. అవునా?